దక్షిణామూర్తి అని మగాడు అందామా? దక్షిణామూర్తిగా ఉన్నది అమ్మవారు అందామా? అమ్మవారే అన్నారు, దక్షిణామూర్తి రూపిణి అన్నారు. ఇక్కడ ఇప్పుడు శివుడు దక్షిణామూర్తి, అమ్మవారి దక్షిణామూర్తి, ఇద్దరు కలిసి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ స్వరూపంలో బ్రహ్మము శివుడు, బ్రహ్మ విద్య అమ్మవారు తెలుసుకోండి. ఇక్కడ రెండు కలిసే గోచరిస్తున్నాయి. అంటే సూర్యుడు వెలుగు కలిసి కనబడినట్లుగా శివుడు శక్తి కనబడుతున్నారు. ఒక చిన్న నవ్వు నవ్వుతున్నట్టండి ఆయన. దక్షిణామూర్తి రూపం మనసులో మెదిలిపోవాలి మనకి. ఇక్కడ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎప్పుడూ చెదరదు ఆ పరమేశ్వరుడికి కానీ పరమేశ్వరికి కానీ. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం. అది తేడా. ఎప్పుడూ నవ్వేవాడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అని అర్థం. ఆనందమే తానైన వాడు కనుక ఎప్పుడు నవ్వుతుంటాడు. అంటే భగవంతుడిని ఎలా ధ్యానించాలంటే నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లుగా ధ్యానించాలట. దుమదుమలాడుతూ కొరకొర చూస్తున్నట్టు ధ్యానించకూడదు. ఎవడైనా నవ్వుతూ మన వైపు చూశారంటే మనకు అనుకూలంగా ఉన్నా అని అర్థం. ఎవరి ఇంటికి వెళ్ళామనుకో